హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, దీన్నే మనం నీట్ ఎగ్జామ్ అని అంటున్నాం. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలలో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే ఈ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ను నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. సో 2026 నీట్ ఎగ్జామ్ అనేది మనకు మే 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలకి జరగబోతుంది. సో దీనికి సంబంధించి క్యాండిడేట్స్కి ఉపయోగపడే కొంత ఇన్ఫర్మేషన్ను ఈ వీడియోలో నేను మీకు అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఆ ఇన్ఫర్మేషన్ సరిగ్గా చదువుకోక మరి తప్పులు చేయడము, చివరి నిమిషంలో సెంటర్కి వెళ్ళి వాపస్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా మీకు కొన్ని విలువైన సూచనలు ఈ వీడియో నేను అందిస్తున్నాను. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. నీట్ రాయబోయే అభ్యర్థులు ముందుగా మీరు ఫస్ట్ మీ సెంటర్ లొకేషన్ అయితే 1 డే బిఫోరే మీరు కనుక్కోండి. మీ యొక్క అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో దాని మీద మీకు సెంటర్ యొక్క అడ్రస్ ఎక్కడుంది స్పష్టంగా ఉంటుంది. సో దాన్ని అయితే మీరు కనుక్కొని ఆ లొకేషన్ని జాగ్రత్తగా మీరు ఇన్ టైంలో రీచ్ కండి. నీట్ ఎగ్జామ్ రోజు మార్నింగ్ 11 o'clock నుంచి సెంటర్లోకి క్యాండిడేట్స్ని అలౌట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు 11కి లోపలికి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, అంటే మీ అడ్మిట్ కార్డు కావచ్చు, ఇతరత్ర విషయాలు, మీ అంటే ఒక ఐడి కార్డు, అంటే మీరు ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఐడి కార్డు కూడా వెంట తీసుకెళ్ళాలి. ఆధార్ కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, స్టూడెంట్ ఐడి కార్డు కానివ్వండి, ఏదైనా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ మీరు తీసుకెళ్ళండి. సో ఇవన్నీ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత ప్రిస్కింగ్, బయోమెట్రిక్ అటెండెన్స్ ఇవన్నీ అయిన తర్వాత మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు. సో 11 to 1:30 వరకే మీకు సెంటర్లోకి పర్మిట్ చేస్తారండి. 1:30 దాటిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్యాండిడేట్స్ని లోపలికి అలో చేయరు. ఇది మీరు ప్రధానంగా గమనించండి. నెక్స్ట్ మనకి ఏంటంటే మీకు లాస్ట్ ఎంట్రీ ఇంటూ ద ఎగ్జామినేషన్ సెంటర్ 1:30 PM అన్నాడు. అక్కడ మీకు ఒక లాంగ్ బెల్ అనేది మోగుతుంది. ఈ బెల్ విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. మీకు ప్రతి రూమ్లో కూడా ఒక వాల్ క్లాక్ ఉంటుంది, అక్కడ మీరు చూసుకోవచ్చు. 1:30కి లాంగ్ బెల్ అవుతుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెస్ట్ బుక్లెట్ టు ద క్యాండిడేట్ 1:50కి మీకు టెస్ట్ బుక్లెట్ మీ చేతికి అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్విజిలేటర్ ద్వారా మీకు ఇస్తారు. సీల్ ఆఫ్ ద టెస్ట్ బుక్లెట్ టు బి బ్రోకెన్ ఆర్ ఓపెన్ బై ద క్యాండిడేట్ టు టేక్ అవుట్ ద ఆన్సర్ షీట్. మీకు ఎప్పుడైతే మీకు అది ఇవ్వడం జరుగుతుందో అప్పుడు సింగిల్ బెల్ అవుతుంది. తర్వాత మీకు 1:55కి మీరు ఆ టెస్ట్ బుక్లెట్ యొక్క సీల్ని అయితే మీరు ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. అది మీరు చూసుకోండి. ఆ టెస్ట్ బుక్లెట్ సీల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అక్కడ ఏమైనా డీటెయిల్స్ అడిగితే ఓఎంఆర్ మీద కానివ్వండి, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఆ కోడ్స్, రెండింటి కోడ్స్ కూడా మరి సరిగ్గా ఉన్నాయో టాలీ చేసుకోవాలి మీరు. తర్వాత అడిగిన ఇన్ఫర్మేషన్ని మీరు ఆ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఒక డబుల్ బెల్ అవుతుంది. 1:55కి డబుల్ బెల్ ఉంటుంది. కమాన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 o'clockకి మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఒక లాంగ్ బెల్ అవుతుంది, మీరు గమనించండి. ఆఫ్టర్ 1 hourకి 3 PMకి ఇంకొక సింగిల్ బెల్ అవుతుంది. తర్వాత ఆఫ్టర్ 2 hours అంటే మళ్ళీ 3 to 4 అంటే మళ్ళీ 1 hour అంటే 4 hours 4 o'clockకి మీకు ఇంకొక సింగిల్ బెల్. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ మీకు 4:30కి మళ్ళీ ఒక సింగిల్ బెల్. ఇది జరుగుతుంది. నెక్స్ట్ క్లోజింగ్ ఆఫ్ ద రూమ్ డోర్స్ 4:45కి మీ రూమ్ డోర్స్ని అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్విజిలేటర్ అన్నీ కూడా టాలీ చేసుకున్న తర్వాతనే మిమ్మల్ని పంపించాల్సి ఉంటుంది. అప్పుడు ఒక సింగిల్ బెల్ అవుతుంది, గమనించండి. 4:45 అంటే ఇంకా మీకు 15 minutes టైం ఉంటుంది. టెస్ట్ కన్క్లూడ్స్ లాస్ట్ 5 o'clockకి మీకు ఒక లాంగ్ బెల్ కొట్టడం అనేది జరుగుతుంది. ఇవి బెల్ టైమింగ్స్ అండి, మీరు గమనించండి. లాంగ్ బెల్ అనేది మనకు మొత్తం 3 times ఉంటుంది. ఒకటేమో ఫస్ట్ 1:30 గేట్ క్లోజ్ చేసినప్పుడు, తర్వాత మీకు 2 o'clockకి మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు, తర్వాత మీరు ఎగ్జామ్ ఎండ్ చేసినప్పుడు. ఈ 3 లాంగ్ బెల్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా డబుల్, సింగిల్ బెల్సే ఇక్కడ ఇవ్వడం అనేది కొట్టడం అనేది జరుగుతుంది. ఇక మీరు గమనించండి, ఇక్కడ ది క్యాండిడేట్స్ విల్ డిస్ప్లే ఫాలోవింగ్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్ టు ద ఎగ్జామినేషన్ ఫంక్షనరీస్ అన్నాడు. ఇక్కడ ఇన్విజిలేటర్స్ మీ యొక్క డాక్యుమెంట్స్ ఫస్ట్ వెరిఫికేషన్ చేసినాకనే మీరు ఎగ్జామ్ హాల్లోకి మిమ్మల్ని పంపిస్తాడు. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, అడ్మిట్ కార్డు ఉండాలి మీ దగ్గర, అలాంగ్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కంపల్సరీ ఉండాలండి. అండ్ ద పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్, అంటే పాస్పోర్టోస్ ఉండాలి. 2 పాస్పోర్టోస్ మీరు తీసుకెళ్ళండి. ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా లేటెస్ట్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించండి. ఒరిజినల్ అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్ అన్నాడు, ఒక ఐడి ప్రూఫ్ మీరు తీసుకెళ్ళాలి.
నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ క్యాండిడేట్స్కి కొంత ముఖ్యమైనటువంటి సమాచారము మనం అందించాల్సిన అవసరం ఉంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది క్యాండిడేట్. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే మీ టెక్స్ట్ బుక్లెట్ మీరు ఓపెన్ చేసుకున్నాక మీకు 180 క్వశ్చన్స్ ఉంటాయండి. ప్రతి క్వశ్చన్ 4 మార్క్స్ని కలిగి ఉంటుంది. ఒక రాంగ్ ఆన్సర్కి మాత్రం -1 మార్క్ అనేది మీకు వెళ్ళిపోతుంది. ఇంకా అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ కానివ్వండి, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఏవైనా ఉంటే వాటికైతే మార్క్స్ ఇవ్వమని చెప్తున్నారు. ద క్యాండిడేట్ ఫర్ దిస్ టెక్స్ట్ బుక్లెట్ ఇది టు బి చెక్డ్. మీరు టెక్స్ట్ బుక్లెట్ చెక్ చేసుకోండి. మేక్ ష్యూర్ దట్ ద కోడ్ ప్రింటెడ్ ఆన్ ద OMR ఆన్సర్ షీట్ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ ఇన్ దిస్ టెక్స్ట్ బుక్లెట్. మీకు టెక్స్ట్ బుక్లెట్ మీద ఉన్న కోడ్ OMR ఆన్సర్ షీట్ మీద ఉన్న కోడ్ ఒకటే ఉండాలి అని చెప్తున్నారు. చెక్ చేసుకోండి. డు నాట్ ఫర్గెట్ టు రైట్ యువర్ రోల్ నెంబర్ ఆన్ దిస్ టెక్స్ట్ బుక్లెట్. టెక్స్ట్ బుక్లెట్ మీద ఖచ్చితంగా మీరు మీ రోల్ నెంబర్ని అయితే రాయాల్సి ఉంటుంది. ద OMR ఆన్సర్ షీట్ ఈజ్ ఇన్సైడ్ దిస్ టెక్స్ట్ బుక్లెట్. టెక్స్ట్ బుక్లెట్ లోపల మీకు OMR ఆన్సర్ షీట్ ఉంటుంది. వెన్ యు ఆర్ డైరెక్టెడ్ టు ఓపెన్ ద టెక్స్ట్ బుక్లెట్, take out the OMR answer sheet and fill in the particulars carefully with the black ballpoint pen only. దాంట్లో నుంచి మీరు OMR ఆన్సర్ షీట్ తీసుకొని అక్కడ ఏ డీటెయిల్స్ అయితే అడుగుతున్నాడో మీ సిగ్నేచర్ కావచ్చు ఇతర అన్ని కూడా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తోటి కంప్లీట్ చేయండి. యూజ్ ఓన్లీ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఫర్ మార్కింగ్ రెస్పాన్సెస్, డార్కెన్ ద బబుల్స్ ఆన్ ది OMR ఆన్సర్ షీట్. ఓకే, మీరు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తోటి మీరు సర్కిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. Before attempting the question paper, candidate may check the total number of text booklet pages. మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయి, కంప్లీట్ 180 క్వశ్చన్స్ ప్రింట్ అయినాయా లేవో మీరే చెక్ చేసుకోవాలి. ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విత్ ఇన్ ఫస్ట్ 5 minutes మీరు చూసుకోవాలి. Candidates are advised to ensure that all pages of text booklet and OMR answer sheet are properly printed and text booklet is not damaged in any manner. అదేమైనా డ్యామేజ్ ఉందా, అన్ని క్వశ్చన్స్ ఉన్నాయా మొత్తం చెక్ చేసుకోండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్ ఇన్విజిలేటర్ నోటీస్కి అయితే తీసుకురావాలి. Before attempting the question paper, candidates are advised to ensure that they have got the correct medium of text booklet is adapted by them and as mentioned in the admit card. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ మీడియం అయితే చూజ్ చేసుకున్నారో నీట్ రాయడానికి మీ అడ్మిట్ కార్డ్ మీద కూడా ఉంటుంది. ఆ మీడియం క్వశ్చన్ పేపర్ ఇన్విజిలేటర్ మీకు ఇచ్చాడా లేదా కూడా మీరు చెక్ చేసుకోవాలి. నో క్లైమ్ ఆర్ చేంజ్ ఇన్ దిస్ రిగార్డ్ విల్ బి ఎంటర్టైన్డ్ ఆఫ్టర్ 5 minutes of start of the examination. ఎగ్జామ్ స్టార్ట్ కావడానికంటే బిఫోర్ 5 minutes మీరు ప్రాసెస్ చేసుకోవాలి. తర్వాత ఏం చెప్పినా లాభం ఉండదు. ఇట్ ఈస్ టు బి ఎన్ష్యూర్డ్ దట్ సీరియల్ నెంబర్ అండ్ కోడ్ ఆఫ్ OMR ఆన్సర్ షీట్ అండ్ టెక్స్ట్ బుక్లెట్ మ్యాచ్ విత్ ఈచ్ అదర్. టెక్స్ట్ బుక్లెట్ మీద ఉన్న కోడ్ సీరియల్ నెంబర్, OMR మీద ఉన్న కోడ్ సీరియల్ నెంబర్ ఖచ్చితంగా మ్యాచ్ కావాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ ది క్యాండిడేట్ షుడ్ ఇమ్మీడియట్లీ రిపోర్ట్ ద మ్యాటర్ టు ద ఇన్విజిలేటర్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ టెక్స్ట్ బుక్లెట్ అండ్ OMR ఆన్సర్ షీట్ బోత్. అది గమనించండి. ఏదైనా మ్యాచ్ కనుక మిస్ మ్యాచ్ ఉంటే డెఫినెట్గా మీకు రీప్లేస్ చేయమని అడగండి. నో క్లైమ్ ఇన్ దిస్ రిగార్డ్ విల్ బి ఎంటర్టైన్డ్ ఆఫ్టర్ 5. మళ్ళీ సేమ్ కండిషన్. ఆల్ క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ. Each question has 4 options. There is only one correct answer to each question. Choose the correct or most appropriate option and darken or bubble the corresponding circle on the OMR answer sheet. No candidates will be allowed to leave the OMR answer sheet blank. Blank OMR answer sheet ఇవ్వకూడదండి. అది మీరు గమనించండి. If any OMR answer sheet if found blank, it shall be crossed by the invigilator with her is signature and mentioning cancelled అని. ఒకవేళ అలాంటిది ఏమైనా వస్తే ఇన్విజిలేటర్ దాని క్యాన్సిల్డ్ అని రాసి సైన్ చేయాల్సి ఉంటుంది. ఇది గమనించండి. సిగ్నేచర్. Candidates is not allowed to leave the exam room hall during the examination. ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మీరు ఎగ్జామ్ రూమ్ వదిలివేయడానికి వీల్లేదు. The examination room or hall is under CCTV surveillance. Candidates making gossips, noise and indulging in misconduct may be disqualified. ఇవే చేయకూడదు. Do not tear or fold any page of the test booklet and OMR answer sheet. దాన్ని చింపడం కానీ, OMRను డ్యామేజ్ చేయడం కానీ, మలచడం కానీ అవి ఏవి కూడా చేయకూడదు.
Candidates are advised to make sure to fill the correct particulars on the OMR answer sheet like name, roll number, test booklet number, code, mother name, father name, ఇవి కూడా ఉంటే అవి ఫిల్ చేయండి అని చెప్తున్నాడు. ఓఎంఆర్ ఆన్సర్ షీట్ మీద జాగ్రత్తగా మీరు ఫిల్ చేయాలి. Candidate should put her thumb impression and signature on the OMR answer sheet and attendance sheet in the presence of invigilator in the examination room. మీరు రెండు చోట్ల అంటే ఓఎంఆర్ మీద కూడా మీ సిగ్నేచర్ ఉంటుంది, క్యాండిడేట్ సిగ్నేచర్, అటెండెన్స్ షీట్ మీద కూడా క్యాండిడేట్ సిగ్నేచర్. అంటే మీరు 2 సార్లు చేయాల్సి ఉంటుంది అటెండెన్స్ షీట్ మీద. ఒకసారి మీరు స్టార్టింగ్లో చేస్తారు, లీవింగ్లో చేస్తారు, గమనించండి. ఇన్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ సిగ్నేచర్ ఆఫ్ బోత్ క్యాండిడేట్ అండ్ ద ఇన్విజిలేటర్ ఇస్ కంపల్సరీ. క్యాండిడేట్ సైన్ చేయాలి ఓఎంఆర్ మీద, ఇన్విజిలేటర్ కూడా సైన్ చేయాలి. ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ వితౌట్ బోత్ ద సిగ్నేచర్స్ విల్ బి కన్సిడర్డ్ ఇన్వాలిడ్ అన్నాడు ఇక్కడ. రఫ్ వర్క్ ఈజ్ టు బి డన్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఫర్ ద పర్పస్ ఇన్ ద టెస్ట్ బుక్లెట్ ఓన్లీ. మీరు ఏదైనా రఫ్ వర్క్ చేయాలనుకుంటే టెస్ట్ బుక్లెట్కు ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే చేయమని చెప్తున్నాడు. ది ఆన్సర్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్ త్రూ ఎలక్ట్రానిక్ స్కానింగ్ ప్రాసెస్. ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్ ఎంట్రీస్ మే రెండర్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఇన్వాలిడ్. అది చెప్తున్నాడు క్లియర్గా మీకు. ఎందుకంటే ఇది ఎలక్ట్రానిక్ స్కానింగ్ ప్రాసెస్లో ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది కాబట్టి మీరు కంప్లీట్ సర్కిల్ని పూర్తిగా బ్లాక్ చేయడం, డార్క్ చేయడం వల్ల చేయాల్సి ఉంటుంది. Candidates are warned not to fold or make any stray marks on the OMR answer sheet. అక్కడ ఏమి పడేయకూడదు. యూజ్ ఆఫ్ ఎరేజర్ కానివ్వండి, నైల్, బ్లేడ్, వైట్ ఫ్లూయిడ్, వైట్నర్, ఇవన్నీ కూడా ప్రొహిబిట్ చేయబడ్డాయి. ఇవి యూజ్ చేయడానికి లేదు. టు స్మర్జ్, స్క్రాచ్ ఆర్ డ్యామేజ్ ఇన్ ఎనీ మేనర్ ఆన్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ is strictly prohibited. Candidature and OMR answer sheet of candidate using eraser, blade, nail, white fluid, scratch, damage any manner shall be cancelled. ఇది గమనించండి. ఏవి కూడా మీరు వైట్నర్ పెట్టడము, ఎరేజ్ చేయడం ఉండేయండి, ఏవి చేయకూడదు. After the examination is over, the candidate shall hand over the OMR answer sheet original పింక్ కలర్ ఓఎంఆర్ అండ్ బ్లూ కలర్ ఆఫీస్ కాపీ రెండు కూడా ఇన్విజిలేటర్కే ఇవ్వాలి. 2 ఓఎంఆర్లు ఉంటాయి మీ దగ్గర, 2 కూడా ఇన్విజిలేటర్కే హ్యాండ్ ఓవర్ చేయాలి. మీరు ఒక టెస్ట్ బుక్లెట్ మాత్రమే తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ, గమనించండి జాగ్రత్తగా. ది క్యాండిడేట్ కెన్ టేక్ అవే ద టెస్ట్ బుక్లెట్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ ఈజ్ ఓవర్. ఎగ్జామ్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ మీద తెచ్చుకోవచ్చు. 2 ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ ఇన్విజిలేటర్కి వెళ్ళిపోతాయి. ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ హ్యాండ్ ఓవర్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ బోత్ ఒరిజినల్ and office copy to the invigilator, his candidature shall be cancelled and criminal proceedings shall also be initiated against అన్నాడు ఇక్కడ. మీరు కనుక ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ కనుక ఇవ్వకపోతే మీ మీద క్రిమినల్ కేసు అవుతుంది. క్యాండిడేట్స్ ఆర్ వార్న్డ్ నాట్ టు క్యారీ. ఇక్కడ చూడండి, మీరు ఏమేమి తెచ్చుకోకూడదంటే హ్యాండ్ కర్చీఫ్ తెచ్చుకోకూడదు, ఎనీ మొబైల్ ఫోన్, ఎనీ టైప్ ఆఫ్ వాచ్, బెల్ట్, వేర్ ఆర్నమెంట్స్ లైక్ రింగ్ కానివ్వండి, చైన్ కానివ్వండి, ఇయర్ రింగ్స్, ఇవన్నీ కూడా తెచ్చుకోకూడదు. ఎలక్ట్రానిక్ ఆర్ కమ్యూనికేషన్ డివైజెస్ తెచ్చుకోకూడదు. పెన్ తెచ్చుకోకూడదు, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అండ్ కరెక్షన్ ఫ్లూయిడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్, ఇవేవి కూడా తెచ్చుకోండి. జాగ్రత్తగా గమనించండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇవేవి తేరాదండి. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఈజ్ ఫౌండ్ నెసెసరీ ఎనీ సచ్ ఐటమ్, హీ will not be allowed to enter the examination center. Candidates found using mobile phone or any other aiding material is mentioned above in the examination room will be treated as serious violation and it will amount to cancellation of the candidature. కాబట్టి సీరియస్గా ఉంటుంది, ఏవి తెచ్చుకోకూడదు. Candidate in the examination room are governed by the rules of the examining body. If candidate does not comply with the instructions or create any kind of indiscipline, the candidature can be cancelled and the candidates can be debarred from the appearing in the future examination. So ఇది చూసుకోండి మీరు. ది సెంటర్ సూపరింటెండెంట్ ఆథరైజ్డ్ టు డిస్మిస్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్. ఆయనకైతే పవర్స్ ఉంటాయి, మీరు ఏమైనా మిస్కండక్ట్ చేస్తే వాళ్ళైతే మీకు ఇచ్చేస్తారు. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సైన్ ద అటెండెన్స్ షీట్స్ ట్వైస్. ఇది గమనించండి, వెరీ ఇంపార్టెంట్. మీరు అటెండెన్స్ షీట్ ఇన్విజిలేటర్ దగ్గర ఉంటుంది, మీ దగ్గరకు వస్తాడు, 2 సార్లు సైన్ చేయాలి. Once at the time of receiving the test booklet from the invigilator and second time while
హ్యాండింగ్ ఓవర్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ టు ద ఇన్విజిలేటర్. చూడండి, జాగ్రత్తగా వినండి. అటెండెన్స్ షీటు తీసుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్క నిమిషం ఇది బ్యాక్ తీసుకెళ్తాను. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఒకసారి అటెండెన్స్ షీట్ మీద ఫస్ట్ సైన్ చేయాలి. ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఇన్విజిలేటర్కి ఇచ్చేటప్పుడు రెండోసారి సిగ్నేచర్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్, కోడ్, ఓఎంఆర్ ఆన్సర్ షీట్ నెంబర్, కోడ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఇన్ అటెండెన్స్ షీట్. అక్కడ అటెండెన్స్ షీట్లో మీరు టెక్స్ట్ బుక్లెట్ నెంబర్, కోడ్ అండ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ నెంబర్, ఓఎంఆర్ కోడ్ ఇవన్నీ కూడా రాయాలి. Candidates are required to affix their latest photograph on the attendance sheet. Attendance sheet మీద మీ లేటెస్ట్ ఫోటో ఒకటి పేస్ట్ చేయాలి. Candidate to write and fill correctly the roll number, test booklet code, candidate's name, father name or mother name is running handwriting, signing the declaration and thumb impression. అక్కడ ఏదైతే మీకు థంబ్ ఇంప్రెషన్ వేయాలి, మదర్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ అడుగుతున్నాడు, సో అది మీరు చూసుకోండి. అక్కడ ఏమేమి అడుగుతున్నాయో అవైతే ఫిల్ చేయాలి. క్యాండిడేట్స్ టు మార్క్ రెస్పాన్స్ ఆన్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్. ఆన్సర్స్ అయితే మీరు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ మీద సర్కిల్ చేయాలి. సో ఇవి ఈ నీట్ ఎగ్జామ్ అపియర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి ఇచ్చిన విలువైన సూచనలు అండి. వీటిని పాటించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.